ఎట్లా కలిసి ఉండాలి నీ చెల్లెతో చెప్పు? ఎట్లా కలిసి ఉండాలి? నీ ఇంట్లోకి పోతే దాని ముఖం చూస్తే నాకు అది చేసిందే మొత్తం గుర్తుకొస్తుంది. గత 3 సంవత్సరాలకి వెళ్ళి ఎంత టార్చర్ అనుభవిస్తాను నీకు తెలుసా? ఒక్కరోజు మామ, ఒక్కరోజు నేను ఇంట్లో ప్రశాంతంగా పండుకున్నది లేదు. అదే బావా, తప్పంతా నాకు చెల్లెదు బావా. ప్లీజ్ బావా, మీరు అర్థం చేసుకుని బావా, మీరు దండం పెడతా బావా, మీ కాలు మొక్తా బావా, ప్లీజ్ బావా. నువ్వు నాకు దండం పెట్టేందుకు, నన్ను బతలాడేందుకు? నేను నీ చెల్లె మంచి గురించి ఆలోచించే చెప్తానా మామ. నేనైతే దాంతో సంసారం చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పటికే 3 సంవత్సరాలకే తాగి నా హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకున్నా. నాకు ఒక్కరోజు ప్రశాంతత లేకుండా అయిపోతుంది. నాకు డైవర్స్ ఇచ్చేసాయి. నీ చెల్లకు ఇంకెవరైనా మంచోన్ని ఇచ్చి పెళ్ళి చేసేసుకో. నేను కూడా నాకు తగ్గట్టు ఎవరినో చేసేసుకుంటా. ఇక ఎవరి బతుకు వాళ్ళు బతుకుతాం అంతే. కానీ నేనైతే ఇట్లా ఈ బాధ భరించకుండా నేను బతకలేను. అల్లుడు పిల్లలు పుట్టాడు నువ్వే అన్నావు, వేరే వాళ్ళు ఎట్లా చేసుకుంటావు అల్లుడు పెళ్ళి? ఏమున్నది మామ, ఇప్పుడు ఎట్లయినా సెకండ్ మ్యారేజే కదా. పిల్లలు ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయమని చెప్పేశాను, అయిపోతుంది. చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక నేను కూడా చేసుకుంటే నాకు సెకండ్ మ్యారేజ్, పిల్లలు ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకుంటా, లేదంటే బయటలో చేసుకుని వాళ్ళని గంట. నాకైతే ప్రాబ్లం ఏం లేదు కదా. ప్రాబ్లం అంతా వాళ్ళ చెల్లెకానే ఉన్నది. ఇక అట్లాంటప్పుడు నేను ఎందుకు అనుభవించాలి? ఇదంతా కాదు అల్లుడు, మీరే పాపనో బాబనో దత్తత తీసుకొని కలిసి మంచిగా మీరు జీవించులు ఇద్దరు. అట్లా కాదు మామ, ఇంకా అనాథ పిల్లల్ని ఏమన్నా దత్తత తీసుకొని నేను వాళ్ళని సాదుకోవాల్సిన అవసరం నాకేమున్నా చెప్పు? నాకన్నా ప్రాబ్లం ఎవరికన్నా ప్రాబ్లం, వాళ్ళ చెల్లెకన్నా ప్రాబ్లం. దానికి నేను ఎవరినో దత్తత తీసుకొని సాదుకుంటే పిల్లల్ని పెరుగుతా అంటే వాళ్ళని చూసినప్పుడల్లా నాకు వీళ్ళ చెల్లె చేసింది గుర్తుకొచ్చి నాకు ఎట్లుంటుంది చెప్పు? ఎట్లుంటుంది నువ్వే ఆలోచించు ఒకసారి. ఇగో మామ శివ, ఇదైతే మన మనసులో ఉన్నది, ఎవరి మనసులో ఉన్నది మొత్తం చెప్పిండు. ఇక గత 3 సంవత్సరాల నుంచి వాడు ఎంత బాధపడతాను నేను చూస్తాను. కొంచెం ఇప్పుడిప్పుడే మంచిగా అవుతాడు తాగుడు బంద్ చేసి. ఇక మీరే ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పులు. ఇక అల్లుడు ఇదంతా కాదు కానీ ఇంకొక 4 రోజులు టైం ఇస్తానా, ఆలోచించుకొని చెప్పు. 4 రోజులు కాదు మామ, దాంతో నేను ఒక రోజు కూడా ఇంట్లో ఉండి సంసారం చేయలేను. నేను ఫైనల్ మామ ఒకటే చెప్తానా, వాళ్ళ చెల్లె మాత్రం నా ఇంట్లో ఉండద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను పంపిస్తే నేను కొట్టి తన్ని పంపించాలని చెప్పి నన్ను బాధ అనిపిస్తారు. నేను మీ ముందే చెప్తాను మా బామ్మడితోటి వచ్చి వాళ్ళ చెల్లెని ఇంటికి తీసుకోమని చెప్పేసాను. ఇక ఇంతకు మించి అయితే నేను చెప్పలేను మామ, మీరే అర్థం చేసుకోండి. బాబా దండం పెడతా బాబా, ప్లీజ్ బా, ఆడు బా, చెల్లెని తీసుకొని పో బా బా. ఎట్లా అన్న, మా బావ పిలుతాను అప్పుడు చేయకుండా పోతుండు. శివ, మీ చెల్లెని తీసుకొని మీ ఇంటి దగ్గర పెట్టుకో, కొద్ది రోజులు దూరం ఉంటే అదే సెట్ అవుతుంది. సరే అన్న, నేను ఇంటికి పోయి అమ్మ వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా. ఇక